నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే అమ్మా సూయ. ఎలా ఉన్నారండి? ఫైన్ అమ్మా. రామ్మోహన్ గారు, అసలు ఒక మనిషి తినాల్సిన ఆహార పదార్థం ఏంటి? నాన్ వెజా? వెజ్జా? ఇందులో ఏది బెస్ట్ లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలంటే? టాప్ మోస్ట్ విషయము మన పురాణాల్లో నుంచి మనం గ్రహిస్తే చాలామంది మనీశ్వరులు ఇయర్స్ టుగెదర్ తపస్సు చేసేవాళ్ళు. యాహ్! దాంట్లో కొంతమంది ఒంటికాల మీద కూడా నిలబడేవాళ్ళు. ఆహ్, యోగాలో ఆ పోస్చర్ ఉంది. అవును. అవును. వృక్షాసనం. వాట్ ఎవర్ ఇస్ హ్మ్. రివర్స్లో చేస్తే ఒంటికాలు ఒకటి, తలకిందులు హ్మ్. తలకిందులు శీర్షాసనం. ఈ శీర్షాసనం. ఈ రకంగా తపస్సు చేసేవాళ్ళు. ఒకసారి ఓల్డ్ ఏజ్ వచ్చింది లేదు కానీ కూడా మన వాళ్ళు టెస్ట్ పెడతారు. ఒక కాలు మీద ఎంతసేపు ఉంటాం మనము. ఓకే. ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇప్పుడు ఎవరి నుంచి ఉంటున్నారండి? ట్రై అంటే చెక్ చేసుకోవడానికి. ఓకే. మనము ఒక కాలు మీద హ్మ్. ఒక నిమిషం ఉండలేము. మేబీ 10 సెకండ్లు, 15 సెకండ్లు, ఇట్ డిపెండ్స్. అంటే దీస్ ఆర్ ద చెక్స్ ఫర్ యువర్ హౌ ఫిజికల్లీ ఫిట్ ఉన్నామనేసి. యాహ్! మనిషి ఒకటి హ్యాపీనెస్, రెండు హెచ్తోనే. వన్ ఈజ్ హ్యాపీనెస్, అదర్ ఈజ్ హెల్త్. హ్మ్. ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ విల్ బీ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ విల్ బీ హెల్దీ. వన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. యాహ్! స్మైల్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ హెల్త్. స్మైల్ ఆన్ ఫేస్, యాహ్! ఎవర్ స్మైలింగ్ ఫేస్, ఈఎఫ్ఎస్. బిగ్ టూత్ స్మైల్. మీకు నష్టమే లేదు కదా అంటే నేను సరదాగా చెప్తుంటాను. అక్కడక్కడ కొంతమందికి నవ్వుముఖం అదే పని ఉంటుంది, అవును. స్మైలీ ఫేస్ ఉంటుంది. కొంతమంది చూశారు, మనకి సుహాసిని అని ఒక యాక్ట్రెస్ ఉంది. హ్మ్. ఆమె పెరుగు తగ్గట్టే ఎప్పుడు స్మైల్గానే ఉంటుంది. కొంతమందికి దిస్ పార్ట్ బిగుసుకుపోయి ఉంటుంది. వాడు చచ్చినా నవ్వరు, నవ్వుడు వదిలే స్మైల్ కూడా చేయరు. నేను సరదాగా ఏం చెప్తా అంటే వాళ్ళకి ఒక రబ్బర్ ఇది పెట్టి హ్మ్. స్మైలీ పోస్ట్ చేసేటట్టు అది లోపల పెట్టుకోవాలి, డెంచర్ టైప్లో. హ్మ్. డెంచర్ ఏమో టీత్ లేకపోతే ఓకే. పెట్టుకుంటారు. నవ్వు ఓకే ఫైన్. మరి నాన్ వెజ్, వెజ్ అంటే మీరు ఏం చెప్తారు? ఐ విల్ కమ్ టు దట్. మన హెల్త్ హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ 3 థింగ్స్. బ్రీతింగ్, హ్మ్. లాంగ్ బ్రీత్స్ ఉండాలి. యాహ్! బ్రీత్ రిలేటెడ్ ఇష్యూ ఉండకూడదు. ఏమన్నా ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవాలి. ఓకే. బ్రీతింగ్ తర్వాత ఈటింగ్, హ్మ్. రైట్ ఫుడ్, రైట్ క్వాంటిటీలో, రైట్ టైం. నేను హిందీలో ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై మదర్ టంగ్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్, టు ఫేర్ ఎక్స్టెంట్, అండ్ ఈవెన్ మరాఠీ. యాహ్! ఆల్ ఇండియా సర్వీస్లో దేశమంతా తిరగడం చేత బ్యాంక్స్ ఆఫీసర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ఇండియా. సో దిస్ ఈజ్ మై లాంగ్వేజ్ స్కిల్. హిందీలో 8, 12, 4, 8, 8, 12, 4, 8. మార్నింగ్ అంటే ఒక 1 అవర్ కుషన్ అటు ఇటుగా. మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. హ్మ్. 12 గంటల నుంచి 1 మధ్యలో లంచ్, 4 o'clockకి స్నాక్, 8 o'clockకి డిన్నర్. ఈ డిన్నర్ పాయింట్కి వస్తే జైన్స్ సూర్యాస్తమయానికన్నా ముందు దే టేక్ ఫుడ్. యూ మస్ట్ బి నోయింగ్ దిస్. ఇట్స్ అ ఫ్యాక్ట్. జైన మతస్థులంతా సూర్యుడు అస్తమించిపోయే లోపలనే భోజనం చేస్తారు, తర్వాత తినరు. సో దిస్ ఇస్ ద ఫుడ్. దెన్ స్లీప్. రోజులో 24 గంటల్లో ఎగ్జాక్ట్గా 1/3 నిద్రకు అవసరం. హ్మ్. 8 అంటే మరీ ఎగ్జాక్ట్ కంటే 8.33 అవర్స్. అరౌండ్ 8 అవర్స్. ఓకే. 8 అవర్స్కి ఎవరికి అవసరం అంటే దానికో ఫార్ములా ఉంది. YBR468. వై అంటే యోగి, బి అంటే భోగి, ఆర్ అంటే రోగి. యోగి అంటే సన్యాసి కాక్కర్లా, యోగికి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి 4 గంటలు చాలు. హుహు. కానీ మనం యోగులం కాము. నెక్స్ట్ భోగి. భోగికి అంటే హీజ్ ఆల్ కంఫర్ట్, ఎవ్రీథింగ్ ఉంది, వాడికి 6 గంటలు చాలు. మనం భోగులం కూడా కాదు, అంత వెళ్తుండాలి కదా. అంటే మీరు హెల్త్ కేర్ ఆఫ్ చేయడానికి ప్రతి దానికి ఇఫ్ యూ సఫిషియంట్ వెల్త్ యు ఆర్ ఏ భోగి. వీఆర్ ఆల్ రోగీస్. హ్మ్. అంటే ఏదో ఒక చిన్న ఫామ్ ఆఫ్ ఇల్ హెల్త్ లేకుండా మనిషి లేడు. ఏదో ఒకటి చిన్నది. కనుక మనకి 8 అవర్స్ ఉండాలి. నేను దానికోసం చెప్పడం ఇది చమత్కారంగా. YBR 468. సో 8 గంటలు నిద్ర, మోడరేట్ క్వాంటిటీలో స్ప్రెడ్ ఓవర్లో భోజనం చేయాలి. ఒకేసారి ఓవర్ ఈటింగ్ కానీ అండర్ ఈటింగ్ కానీ చేయరాదు. ఓకే. అండ్ థాట్స్
యూ హ్యావ్ టు ఎంటర్టైన్ గుడ్ థాట్స్ ఆర్ అట్లీస్ట్ నాట్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్. కానీ థాట్స్ ఎట్లా జనరేట్ అయితే మనకి బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వీఆర్ గెట్టింగ్. మనం ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఎక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీడే ఉంటున్నామో, ఏం చూస్తున్నామో, ఏమి వింటున్నామో, ఏం అబ్జర్వ్ చేస్తున్నామో, ఆ మైండ్ ఆటోమేటికల్లీ రికార్డ్స్, మన ప్రమేయం లేకుండా కూడా. అంటే అటెన్షన్ ఉంటే. అటెన్షన్ లేకపోతే ఇట్ మే నాట్ క్యాచ్ ఇట్. మనం చూసినా కూడా మనం ఏదో ఎక్కడో మైండ్ పెట్టి చూస్తున్నామంటే వీఆర్ నాట్ క్యాచింగ్ ఇట్, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు మైండ్. కానీ నార్మల్గా ఎనీథింగ్ వీ అబ్జర్వ్ వీ డూ ఇట్ అటెన్షన్ ఓన్లీ ఆర్ అట్లీస్ట్ సెమీ అటెన్షన్. ఆటోమేటికల్లీ అది మైండ్లోకి వెళ్ళి సబ్కాన్షియస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అవసరమైనప్పుడు బయటకు వస్తుంది పైకి. వీ కెన్ రీకాల్ ఇట్. సో రాంగ్ ఇన్పుట్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రాంగ్ ఇన్పుట్. దెన్ భోజనానికి వచ్చినప్పుడు మనకి రెండే కేటగిరీస్ ఉన్నాయి ప్రధానంగా. జెండర్స్లో ఆడ మగ ఎట్లున్నారో భోజనంలో, ఐదర్ వీ హ్యావ్ ఏ వెజిటేరియన్ ఫుడ్ ఆర్ ఏ నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ ఫుడ్, నేను ఇందాక స్వాములు తపస్సు చేస్తున్న దానికి ఆ పాయింట్ ఎందుకు చెప్పారంటే, వాళ్ళు భోజనం చేయకుండానే వెజ్ లేదు నాన్ వెజ్ లేదు, ఓన్లీ గాలి మీదనే బతుకుతారు. ఆ గాలి కూడా, దానికి కూడా ఒక సేయింగ్ ఉంది, ఎంతవరకు కరెక్ట్ తెలియదు నాకు. కానీ గాలిని వాళ్ళు ఇక్కడ స్తంభింపజేస్తారట. అంటే ఇన్హేల్ ఎగ్జేల్ వాళ్ళకి అవసరం లేదు. అదొకటి హయ్యర్ లెవెల్. పోనీ ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తున్నారని అనుకుంటే కూడా గాలే ఆహారంగా సరిపోతుంది వాళ్ళకి, యోగులకి. మనకి సరిపోదు. దెన్ వీ హ్యావ్ ఏ ఛాయిస్ టు ఈట్ ఐదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్. నాన్ వెజ్ తింటే జీవహింస కదా, వేరే ప్రాణాన్ని కోసి తింటున్నాం కదా. ఇట్స్ ఎథికల్ క్వశ్చన్ ఆర్ ఎథికల్ డైలమా అంటాం మనము. అలా చేయొచ్చా? మీరేమమ్మా, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నార్మల్లీ యాక్చువల్గా ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్. యూఆర్ ఏ నాన్ వెజ్. అంటే యూ కెన్ అప్లై దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ మోర్ పర్టికులర్లీ, అంటే టు ఫైండ్ ఏ సొల్యూషన్. I am not suggesting that you should not take non-veg. It's a ethical dilemma, ethical question. Non-veg తింటే law will not punish us. కానీ జంతువునికి క్రూరంగా కోస్తే మట్టుకు దేర్ ఇస్ ఏ పనిష్మెంట్. నేను మనక్కడ చూసాను వాట్సాప్లో, ఒక ఆమె స్టేజ్ మీద ఏదో కోడిని లైవ్గా కొరికి తింటుంది స్టేజ్ మీద, ఏదో షో చేస్తున్నప్పుడు. సో షీ వాజ్ అరెస్టెడ్. అంటే కొన్ని జంతువుని చంపేటప్పుడు కూడా కొంతమంది పూజలు చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. Or there is a process. You are doing a wrong thing, at least do it little respectfully. So ethical question. So why should we kill an animal? మరి మనల్ని ఏమన్నా చంపి తింటేమో, మనకన్నా బలాఢ్యుడు వచ్చిండనుకోండి వర్చువల్గానే, వాడు ఇంకా డబ్బులు ఉన్నాడు నాకన్నా, వానికి కూడా ఆకలేసింది, నా వాసన వాడికి నచ్చింది, డిష్ అన్నారు అనుకోండి. అలా ఊహించుకో. అండ్ ఇన్ నో వేర్ నాన్ వెజిటేరియన్ ఎక్సలెంట్ అని కానీ దాంతోనే ఇది అవుతుంది, ఇంకా ఏం కాదు. ఒక్కొక్కసారి ఏది బెస్ట్ అంటారు? వెజిటేరియన్ బెస్ట్ అమ్మా. వెజిటేబుల్స్, ఆకుకూరలు, రొటేషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. బికాస్ ఐ నాన్ వెజిటేరియన్, బట్ ఎవ్రీ టైమ్ నేను వెజ్జెస్ తీసుకుంటాను, ఏదో వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటా తప్ప. మీ గురించి అండి, నేను జనరల్గా అంటే ఫర్ జనరల్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ వ్యూవర్స్ నేను చెప్పేది, ఎవరికి వాళ్ళు క్వశ్చన్ ఏం వేసుకోవాలంటే, అది కూడా సహజీవి కదా. మనము తోటి మానవులు అంటాము, వాళ్ళు మానవులు కారు. ఇప్పుడు లైఫ్ బీయింగ్స్లో హయ్యెస్ట్ ఆర్డర్ వచ్చి హ్యూమన్ బీయింగ్. అంతకన్నా తక్కువ డిఫరెంట్ 84 lakhs ఆఫ్ స్పీసెస్, లైఫ్ స్పీసెస్ ఉన్నాయి. కానీ వాట్ ఈస్ కామన్ ఫర్ దెమ్ అండ్ అస్ ఈజ్ దట్ దానికి లైఫ్ ఉంది, నాకు లైఫ్ ఉంది. నీ తోటి లైఫ్ బీయింగ్ని కెన్ యూ కిల్, వాటికి అపకారం చేయొచ్చు అనేది ఎథికల్ డైలమా. ఓకే. లా ఈజ్ నాట్ ప్రొహిబిటింగ్ యూ. మేము పద్ధతి ప్రకారం కోడిని చంపుకొని తినొచ్చు, కానీ కోడిని కొరికి అందరి ముందర ఎగ్జిబిట్ చేసి అది దట్ మే బీ క్వశ్చనబుల్ లీగల్లీ. కొన్నిటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, కొన్ని జీవులకు సంరక్షణ ఉంది, అన్నిటికీ లేదు. కోళ్ళు, మేకలు పాపం అవి ఏం పాపం చేసుకున్నాయో వాటికి ఫ్రీగా ఎవడైనా తినొచ్చు. నార్మల్గా చాలామంది తినేది కోడి, మేక, ఇవే ఎక్కువ. సో దిస్ ఈజ్ మై టేక్ అమ్మా. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ. బాయ్.